ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకున్నట్లయితే దేవుని సంతోషపెట్టేటువంటి వ్యక్తిగా ఉంటావు. శాంతుల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం. అపహాసికుడు జ్ఞానం వెతుకుట వ్యర్థము, తెలివి గలవానికి జ్ఞానమే సులభము. అపహాసికుడు దండెంబడుట చూచి జ్ఞానం లేనివాడు జ్ఞానం పొందును, జ్ఞానం గలవాడు ఉపదేశం వల్ల తెలివి నొందును. కనుక ఈరోజు దేవుని యొద్ద నుంచి వచ్చేటువంటి జ్ఞానాన్ని బట్టి దేవుని సంతోషపరిచే వారంగా ఉంటాము. జ్ఞానం అనేది నేను అన్ని పరిస్థితుల్లోంచి తప్పిస్తూ ఉంటుంది, ఎలా నడుచుకోవాలో నేర్పిస్తూ ఉంటుంది. ఇంకా దేవుని యొక్క దయా కిరీటం కూడా ఖచ్చితంగా నీ మీద నిలవడాన్ని నువ్వు చూస్తావు. ఈ లోకంలో ఉండేటువంటి జ్ఞానం దేవుని దృష్టికి వెరితనమే. లోకంలో ఉండేటువంటి జ్ఞానాన్ని బట్టి మనం కొంతవరకు బ్రతకగలం, కానీ నీకంటే అధికమైన జ్ఞానం కలిగినట్టు వచ్చేవాడు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ జ్ఞానం ముందు నీ జ్ఞానం ఎందుకు పనికిరాకుండా పోతుంది. కాబట్టి ఇంకా సామెతలు 24వ అధ్యాయం 7వ వచనంలో చూసినప్పుడు, మూర్ఖునికి జ్ఞానం అందదు, గుమ్మమునొద్ద అటువారు మౌనులై ఉందరు. కనుక జ్ఞానం అనేది అది ఎప్పటి నుంచో ఉంది. దాన్ని వెతికేటువంటి వారు అందరికీ దయచేయడానికి దేవుడి యొక్క కృప ఉంది. కనుక ఈరోజు అందరూ కూడా గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, జ్ఞానము వీధుల్లో కేకలు వేచుంది, సంత వీధుల్లో బిగ్గరగా పలుకుతుంది. జ్ఞానం కలిగినటువంటి వారు నేర్చుకుంటూ ఉన్నారు. జ్ఞానం సంపాదించుకుంటే నువ్వు ధన్యుడిగా ఉంటావు. వివేచన కలిగితే ఇంకా నువ్వు శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా మారిపోతావు. యూదులైతే యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అన్నారు, సూచక్రియలు చేయమన్నారు. గ్రీసు దేశస్తులైతే జ్ఞానాన్ని వెతికారు. మేమైతే సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నామని సేవకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఇది గ్రహించుకోగలగాలి. వెండిని సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం మేలు, అపరంజిని సంపాదించడం కంటే జ్ఞాన లాభం పొందడం మేలు. కనుక ఏదైనా మీరు గ్రహించుకోవాలి. ప్రతిరోజు దేవుని దగ్గర బోధన ఉండాలి. సామెతలు 8వ అధ్యాయం 11వ వచనం. జ్ఞానం ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులవి దాంతో సాటిరావు. నువ్వు తినే తిండి, వేసుకునే బట్టలు, త్రాగే నీరు, నడిచి వెళ్ళే మార్గం, చేసే పనులు అన్నిట్లో కూడా జ్ఞానం కావాలి. జ్ఞానం అంటూ ఉన్నప్పుడు మనం మోసపోకుండా ఉంటాము. అటువంటి శ్రేష్టమైనటువంటి సన్నిధి నీతో ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఎవరైతే ఆయన గుమ్మం గడపలో అయితే కనిపెట్టుకొని ఉంటారో అటు వారందరికీ ఆయన కృప దయచేసి నడిపించడానికి శక్తిమంతుడు. కనుక యథార్థమైనటువంటి మనసుతో నువ్వు ఆయన వెతికినట్లయితే శ్రేష్టమైనటువంటి సన్నిధిని నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. ప్రభు మీ దయగలిగి నష్టాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకుంటుండగా నీ జ్ఞానం ధారాళంగా మాకు అనుగ్రహించు తండ్రి. నువ్వెవరిని గద్దింపక కృప చూపే దేవుడవు కనుక నీ కృపా సమాధానం ఇది మొదలుకొని నిత్యమునైనా మాకు తోడుగా ఉంచి నడిపించమని, బలపరచమని, కృప చూపమని మీరే మహిమకంత ప్రభావాలు కట్టమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.